గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. అయితే అక్రమంగా కూల్చివేస్తున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు. చెరువుల బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్స్ ను కూల్చివేస్తున్నామని తెలిపారు. ఆక్రమణల కూల్చివేతపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. బఫర్ జోన్లో అనేక ఏండ్లుగా ఉన్న నిర్మాణాలు, ఇండ్లను కూల్చివేయడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. అనుమతులు లేకుండా కొత్తగా నిర్మించిన వాటినే కూల్చివేస్తున్నామని చెప్పారు. సున్నం చెరువు, మల్లంపేట చెరువుల్లో అనేక నిర్మాణాలకు అనుమతులు లేవన్నారు. అమీన్పూర్ చెరువు వద్ద ఏపీ నేత కాటసాని నిర్మాణాలు కూల్చివేశామన్నారు. మల్లంపేటలో అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను కూల్చేశామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గ్రేటర్ హైదరాబాద్ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. దుండిగల్ మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన విల్లాలను జేసీబీలతో హైడ్రా సిబ్బంది కూల్చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువును కబ్జా చేసి నిర్మించిన షెడ్స్, బిల్డింగ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని 12, 13, 14, 16 సర్వే నెంబర్లలో ఇల్లీగల్ బిల్డింగ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలున్నట్లు అధికారులు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది హైడ్రా. హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్ 323, 324, 329 సర్వే నెంబర్లలో నిర్మించిన ఇల్లీగల్ బిల్డింగ్స్ ను తొలగించారు. ఉదయం నుంచి హైడ్రా, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతల్లో పాల్గొన్నారు. ఈ నిర్మాణాలు ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డివని అధికారులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఈ బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి హౌజెస్, కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము. హౌజెస్ ని డిమాలిషన్ చేయడం జరిగింది. మేము అమీన్పూర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరగకూడదని అందరినీ కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ఇరిగేషన్ డీ గారు ఉన్నారు, మీరు సర్వే చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ తీసేసుకోవాల్సిన కోరుతున్నాము. పెద్ద చెరువు అమీన్పూర్ వెనుక భాగం 4 షోర్ ఏరియాలో ఎన్క్రోచ్మెంట్స్ మరియు అనాథరైజ్డ్ మన వాల్స్, కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది, గుర్తించాము. ఆ ఎన్క్రోచ్మెంట్స్ మరియు వాల్స్ అన్ని తొలగించబడుతుంది. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో ఈ అమీన్పూర్ పెద్ద చెరువు, దీనికి మధ్యలో ఉండే నాణాలు కూడా ఇక్కడ మేము ఎంక్రోచ్ అయినవి కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారులతో, అదేవిధంగా రెవెన్యూ అధికారులతో, టౌన్ ప్లానింగ్ అధికారులతో అందరం కూడా సంయుక్తంగా ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా మేము ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీసం తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇండ్లను ఎలా కూలుస్తారని అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. దీంతో భారీగా పోలీసులను మోహరించి ఇల్లీగల్ బిల్డింగ్స్ ను కూల్చివేశారు హైడ్రా అధికారులు.